రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వరి ఇప్పుడు ఒక 10-15 రోజుల ముందు నుంచి నాటడం జరుగుతుందండి. ఈ సమయంలో రైతు సోదరులు ఎలాంటి బలం మందులు వేసుకుంటే ఎక్కువ పిలకలు వచ్చి అధిక దిగుబడికి మనకి వస్తుందని తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో నాటిన తర్వాత రెండవ దఫా ఎరువులు వేసే సమయం వచ్చిందండి. వాళ్ళకి పిలక దశలో ఉంది. ఈ దశలో 20-20-0-13 కానీ 3-16 కానీ లేదా 10-26-26 కానీ ఎకరానికి ఒక బస్తా, ఒక 20 కేజీలు యూరియా కలిపి వేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి. అందులో పటెర్రా గుళికలు ఎకరానికి 4 కేజీలు లేదా విర్టాక గుళికలు ఎకరానికి 4 కేజీలు కలిపి కనుక మనం పొలంలో చల్లుకున్నట్లయితే ఈ పిలక అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ పటెర్రా మరియు విర్టాక గుళికలు వేసినంత మాత్రాన మనకి పిలకలు వస్తాయని కాదండి. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. వేరు సంబంధమైన పురుగులు ఏమైనా ఉంటే చనిపోయి, నులి పురుగులు లాంటివి చనిపోయి మనకి మంచి ఆరోగ్యవంతంగా మొక్క తయారవుతుంది. అలా తయారైనప్పుడు అధిక పిలకలు వచ్చే అవకాశం మనకి కనిపిస్తుందండి. ఇకపోతే పైన స్ప్రే చేసుకునే మందుల విషయానికి వస్తే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇది ఆకు చుట్టు పురుగు అనేది ఈ సమయంలో ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. ఆకు చుట్టు పురుగు నివారించుకోవడానికి మనకి సులభమైన అతి తక్కువ ఖర్చులో న్యాచురల్ పద్ధతి ఒకటి ఉందండి. ఆ న్యాచురల్ పద్ధతి ఏంటంటే, ఏదైనా ముళ్ళ మండ కానీ రేగు మండ కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ గచ్చ చెట్లు ఎక్కువ దొరుకుతాయండి. ఆ గచ్చ మండ కానీ బాగా చిక్కగా ముళ్ళుండే మండ కనుక మనం పొలం మీద కనుక ఒకసారి లాగినట్లయితే ఈ ఆకు చుట్టులో ఉండే పురుగు బయటపడి నీళ్ళ మీద పడిపోయి చనిపోతుంది. తర్వాత ఈ మండ లాగటం వల్ల వేరే ఒక ఉపయోగం ఉందండి. ఇది మొదలు కదులుతుందండి. మండ లాగినప్పుడు మొదలు కదిలినప్పుడు ఈ వేరు వ్యవస్థ చైతన్యవంతమయ్యి ఎక్కువ వేర్లు పుట్టడానికి దోహదపడుతుంది. ఎక్కువ వేర్లు పుట్టినట్లయితే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఇటు పురుగు అటు మనకి పిలక పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మండ లాగటం అనేది న్యాచురల్ పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతిలో మంచి పద్ధతి అండి ఇది. దీన్ని రైతు సోదరులు ఆచరించినట్లయితే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పురుగు కూడా పోతుందండి. ఇక మందు స్ప్రే చేసుకొని ఈ ఆకు చుట్టు పురుగును నివారించుకోదలుచుకుంటే ఫ్లూబెండమైడ్ ఫేమ్ అనే మనకి మందు దొరుకుతుంది. లేదా కటానా అనే మందు ఒకటి దొరుకుతుందండి. అది కూడా ఫ్లూబెండమైడ్ కాంబినేషన్లో వస్తుంది. అది కాకుండా మనకి కొరాజిన్ అనే మందు కూడా దొరుకుతుందండి. అది కూడా కాకుండా ఇంకొక మందు వచ్చేసరికి ఈ సైఫర్మెత్రిన్ మరియు క్లోరోపైరిపాస్ ఈ రెండు కలిసిన మందు మనకి దొరుకుతుంది. సైఫర్మెత్రిన్ 5%, క్లోరోపైరిపాస్ మనకి 45%, మొత్తం 50% ఈ మందు కనుక దొరికినట్లయితే అది స్ప్రే చేసుకున్న ఈ ఆకు చుట్టు పురుగు నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. ఇదండి ఈ రెండవ కోటాలో మనం వేసుకోవాల్సిన మందులు మరియు బలం మందులు, సస్యరక్షణ పద్ధతులు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.